ఎజికేల్ గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. ఈ ప్రార్థన మనం అందరం అడుగుదాం. ఎజికేల్ గ్రంథం 36:26. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి గుండం మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ఆమెన్. అదే రీతిగా ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనం. వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు, నేను వారి దేవుడు నగునట్లు, నేను యెహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను. దేశాలు చూడండి, గమనించినట్లయితే అనేక దేశాలు కరువులోకి ఎందుకు వెళ్ళిపోతాయి అంటే, అక్కడ పరిపాలిస్తున్న నాయకుల గర్వం బట్టి. గర్వము ఏంటో గర్వము, మేము అప్పడగము, మేము వేరే దేశాలని సహాయం అడగము. చూడండి, చాలా దేశాలు అప్పులోకి వెళ్ళిపోతాయి. బికాస్ ద లీడర్స్ ఆర్ నాట్ రైట్, ద లీడర్స్ ఆర్ నాట్ హంబుల్ ఇనఫ్, ద లీడర్స్ డు నాట్ వాంట్ ఎనీబడీస్ హెల్ప్. మాకు మేమే జీవించగలుగుతామని అంటారు, మాకు మేమే ఉండగలుగుతాము అంటారు. కానీ ఏమవుతుంది? ఎవరి హెల్ప్, ఎవరితో కనెక్షన్, ఎవరితో ఫ్రెండ్షిప్ లేక ఒకసారి సడన్గా కుప్పకూలిపోతారు, అప్పులు పాలైపోతారు. అదే రీతిగా ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీస్ నాశనం అవ్వడానికి ఒక్క గర్విష్టి చాలు. మన కుటుంబాల్లో ఒకళ్ళు గర్విష్టిగా ప్రవర్తిస్తే ఆ ఇంటిలో ఉన్న వాతావరణం అంతా కూడా మారిపోతుంది కదా. ఆ ఇంటిలో ఉన్న అట్మాస్ఫియర్ అంతా చేంజ్ అయిపోతుంది ఒక్కరి గర్వపు మాటలు బట్టి. చూడండి, ఈ యొక్క ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్తాను. ఒకానొక ప్రాంతం ఉంది, దట్ ఇట్ ఇస్ కాల్డ్ ఫిజీ ఐలాండ్. ఎంతమందికి తెలుసు ఫిజీ ఐలాండ్స్ అని? కొంతమందికి తెలుసు. ఆ ఫిజీ ఐలాండ్స్ మామూలుగా అప్పుడు అంత పేరు పొందిన ప్రాంతము కాదు, ఇప్పుడైతే చాలా ఫేమస్, ఎందుకంటే చాలామంది టూరిస్ట్ వెళ్తూ ఉంటారు. ఆ ఫిజీ ఐలాండ్స్ ఒకానొకసారి అనేక మంది మిషనరీస్ వేరే ఇంగ్లాండ్ ప్రాంతం నుండి, అమెరికా ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించాలి అని వెళ్ళారన్నమాట. వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి అక్కడున్న మనుషులు, అక్కడున్న ట్రైబల్స్ ఏం చేశారంటే, ఆ మిషనరీస్ని హత్య చేసి, మీ దేవుడొద్దు, మీది ఏదొద్దు అని హత్య చేసి, వారి తలకాయల్ని నరికి, ఆ నరకబడిన తలకాయల్ని మధ్యలో పెట్టి దాని చుట్టూ నాట్యం వేస్తూ ఆనందించేవారంట, ఫీస్ట్ చేసుకునేవారంట. ఆ రీతిగా ఎంతమంది మిషనరీస్ వచ్చినా అందరిని అలాగ చంపి హత్య చేసి అలాగ నాట్యం చేస్తూ వారి తలకాయల్ని అలాగా నిలబెట్టి ఎంతో హేళన, ఎంతో దూషణ దేవుని నామానికి తెచ్చారన్నమాట. అయితే దేవుడు చూసి ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు ఏం చేస్తాడంటే, ఆ చక్కటి బ్యూటిఫుల్ ఐలాండ్, దాంట్లో ఎన్నో చేపలు ఉంటాయి, ఎంతో చక్కటి గ్రీనరీ ఉంటుంది, వెజిటేషన్ ఉంటుంది. కానీ ఆ వెజిటేషన్, ఆ ఫిషెస్, ఆ యానిమల్స్ అన్నీ సడన్గా మరణించడం స్టార్ట్ చేస్తున్నాయి. సడన్గా మటుమాయం అయిపోయింది. మిస్టీరియస్గా అర్థం కాదు ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ అని ఆలోచిస్తూ ఉన్నారు. బట్ ఫిషెస్ లేవు, వారికి తినడానికి ఆహారం లేదు. ఆ వెజిటేషన్ అంతా కూడా ఎండిపోయింది, ఆ చెట్లన్నీ కూడా ఎండిపోయినాయి, మొక్కలు మొలవట్లేదు. ఇంకా పశువులని హఠాత్తుగా మరణించడం, ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. ఇలాగ జరుగుతూ ఉంటే వారికి అర్థం కాలేదు. 2 వారాలు, 2 నెలలు, 3 నెలలు గడిచే కొద్ది వీళ్ళు కరువులోకి వెళ్ళిపోతున్నారు. అసలు ఏం జరిగింది, వాట్ హ్యాపెండ్ అని లీడర్స్ అందరు కూర్చొని మాట్లాడుకుంటుంటే వారికి తట్టింది, ఓహో, మనము మిషనరీస్ని చంపినందుకు ఈ రీతికి జరుగుతుందేమో, దేవుని శిక్షను మనం పొందుకుంటున్నామేమో అని వారు గుర్తించగలిగారు. సో వాట్ దే హ్యావ్ డన్, సో దే ట్రై టు రీచ్ అవుట్. అది జరిగిన కొన్ని నెలల తర్వాత అనేక సంవత్సరాలు ప్రయత్నించారంట. అది జరిగిన నెలల తర్వాత సంవత్సరాలు ప్రయత్నించారంట. ఆ మిషనరీస్ వాళ్ళ పిల్లల్ని కానీ, వారి గ్రాండ్ చిల్డ్రన్, వారి మనవల్ని కానీ సంప్రదించి వారి సహాయాన్ని కోరి, వారి ఇక్కడ వచ్చి మాతోటి సమాధాన పడితే అప్పుడు దేవుడు కనికరిస్తాడేమో అని చెప్పి ఎంతో ట్రై చేస్తున్నారంట ఆ ట్రైబల్స్, అక్కడున్న ఆ నాయకులందరూ. బట్ ఆ గ్రాండ్ చిల్డ్రన్, ఆ చిల్డ్రన్ అన్నారంట, మా తల్లిదండ్రుల్ని చంపిన మీ దగ్గరికి మేమెందుకు రావాలి, మమ్మల్ని కూడా అట్లా నాశనం చేయడానికి మీరు ప్రయత్నిస్తున్నారని చాలా సంవత్సరాలు బట్టి రాలేదంట. రాకపోతే వీరు అసలు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు వినకపోతే ఇంకా మరలా దే హ్యావ్ ఇంకా ఆర్గనైజేషన్స్ని సంప్రదించి వారిని బెగ్ చేసి ఎట్లకైనా వాళ్ళని రప్పించండి అని అంటే ఇంకా ఆఖరికి ఒప్పుకున్నారంట కొన్ని కండిషన్స్తో. ఆ షరతుతోటి ఒప్పుకొని ఆ ఫిజీ ఐలాండ్స్కి వచ్చినప్పుడు వీరు అన్నారంట, వీరు మోకరించి ఏడుస్తూ, మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు మేము ఇలాగ నాశనం చేస్తాము, హత్య చేస్తాము, అందుకే మేము దేవుని శాపాన్ని మేము ఎంతో చూస్తున్నాము. బట్ ఐ వాంట్ యూ ఆల్ టు సే ఇఫ్ యూ రియలీ ఫర్గివ్ us, మమ్మల్ని క్షమించారని చెప్పినట్లయితే దేవుడు మమ్మల్ని మరలా కనుకరిస్తాడేమో, మా దేశాన్ని బాగుపరుస్తాడేమో, మీరు మా నిమిత్తమై ప్రార్థన చేయండి, వీ హ్యావ్ డన్ రాంగ్ అని వాళ్ళు మొరపెట్టుకున్నారంట. అప్పుడు వీరు నిజముగా జెన్యూన్గా యథార్థంగా మొరపెట్టుకుంటున్నారని చెప్పి ఆ పిల్లలు, ఆ మనవరాలందరూ కూడా కలిసి, ఎస్ వీ మేక్ పీస్ విత్ యూ, ఎస్ వీ ఫర్గివ్ యూ, ఎస్ వీ డూ దట్, వీ విల్ ప్రే ఫర్ యూ అని అందరు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారంట. అందరూ ఇంకా కన్నీటితో, నిజమైన మార్పుతో, నిజమైన క్షమాపణని వేడుకుంటూ అడుగుతూ ఉంటే, ఆశ్చర్య రీతిగా అది జరిగిన తర్వాత
everything started to come back. The fishes in the water, the fishes in the ocean started to come back. The vegetation came back. ఇదంతా నిజంగా జరిగిన సంఘటన కావాలంటే మీరు చూడండి. ఇట్ ఈస్ ఇన్ అ డాక్యుమెంటరీ. ఆ రీతిగా అంతా కూడా మరలా సఫలత, మరలా ప్రాస్పరిటీ వారు చూసారంట. ఇంకా అది చూసిన వారు అన్నారంట, ఈ దేశము ఇంకా అన్యుల దేశంగా పిలువబడదు కానీ క్రైస్తవ దేశంగా పిలువబడుతుంది అని చెప్పి దేవుని మహిమపరిచారంట. హల్లెలూయా. Now Fiji Island is officially a Christian country. Hallelujah. 75% క్రిస్టియానిటీ అంట. 75% అంతగా. అంటే దేవుడు చూడండి, నిజముగా మొరపెట్టే వారికి ఆసనుడుగా ఉండేవాడు. గర్విష్ఠుల్ని గర్వము అనిచే దేవుడు. ఆయన దగ్గరికి ఆయన ఎవరిని ఎలాగ ఆకర్షించాలో ఆయనకి బాగా తెలుసు. నమ్ముతున్నారా?